సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు 2 రోజులు మేడారంలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4:30కు వారు మేడారానికి చేరుకోనున్నారు. అక్కడే సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు కేబినెట్ భేటీ జరగనుంది. ఆ తర్వాత మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలించనున్నారు. ఇవాళ రాత్రి హరిత హోటల్లోనే సీఎం మంత్రులు బస చేయనున్నారు. రేపు ఉదయం పునర్నిర్మాణం చేసిన గద్దెలు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు 2 రోజులు మేడారంలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4:30కు వారు మేడారానికి చేరుకోనున్నారు. అక్కడే సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు కేబినెట్ భేటీ జరగనుంది. ఆ తర్వాత మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలించనున్నారు. ఇక ఇవాళ రాత్రి హరిత హోటల్లోనే సీఎం మంత్రులు బస చేయనున్నారు. రేపు ఉదయం పునర్నిర్మాణం చేసిన గద్దెలు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి రానున్నారు. రైట్, వెంకట్ న్యూస్ రూమ్ నుంచి లైవ్లో ఉన్నారు. మేడారంలో కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. వెంకట్, ఇట్లా హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీ పెట్టడం ఫస్ట్ టైం. మరి ఇట్లా కేబినెట్ భేటీ పెట్టొచ్చా? ఈ కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి అనుకోవచ్చు? ఇవాళ తేదీ గుర్తుంచుకోండి, జనవరి 18. జనవరి 18 అనేది రాష్ట్ర చరిత్రలో ఒక లెక్కించదగిన రోజని చెప్పాలి. అంటే మనం అనేక రాష్ట్రాల ప్రభుత్వాలను, అనేక రాష్ట్రాల క్యాబినెట్ భేటీలను చూస్తున్నాం. కానీ తెలంగాణ ప్రభుత్వం కనీ విని ఎరగని రీతిలో హైదరాబాద్ 4 గోడలకే క్యాబినెట్ భేటీ పరిమితం కాకూడదు అన్న ఉద్దేశంతో, అంటే ఎక్కడైతే నిర్ణయాలు జరుగుతాయో, ఏ ప్రజల కోసం అయితే ప్రభుత్వాలు ఏర్పడతాయో ఆ ప్రజల మధ్య క్యాబినెట్ భేటీల్లో నిర్ణయాలు కూడా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వనదేవతల సాక్షిగా మేడారం అడవుల్లో ఒక క్యాబినెట్ భేటీ నిర్వహించబోతుంది. అది ఇవాళ సాయంత్రం 5:30 గంటల నుంచి 6 గంటల వరకు. అంటే హైదరాబాద్ నుంచి దాదాపు 300 కిలోమీటర్ల, అంటే 250 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ క్యాబినెట్ భేటీ జరగబోతుంది. ఈ క్యాబినెట్ భేటీకి ఒక చారిత్రాత్మక నేపథ్యం కూడా ఉందని చెప్పొచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరితే మేడారం ప్రాంగణాన్ని, మేడారం పరిసర ప్రాంతాలని దేదీప్యమానంగా వెలుగొందిస్తాం, మేడారం ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చెప్పడం జరిగింది. అంతకుముందు ప్రతిపక్ష నేత హోదాలో, అంతకుముందు పీసీసీ చీఫ్ హోదాలో, ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కూడా 2-3 సందర్భాల్లో మేము మేడారం వెళ్ళి ఆ పనులను శంకుస్థాపన చేసిన సందర్భాలను కూడా చూసాం. ఇవాళ మేడారం జాతర జరగబోతుంది. ప్రతి 2 ఏళ్లకోసారి ఈ జాతర ఉంటుంది. అయితే ఈసారి జనవరి 28, 29, 30, 31 ఈ 4 రోజులు జాతర ఉంటుంది. 28, 29, 30 అంటే 28 సరళమ్మ గద్దెకు వస్తుంది, 29 సమ్మక్క గద్దెకు వస్తుంది, 30వ తేదీన జనమంతా కూడా వనదేవతలను వీక్షిస్తారు. 31వ తేదీ తిరిగి అంటే తల్లులు జనవిడి వనంలోకి వెళ్తారు. ఇది షెడ్యూల్. అంటే ఈ సందర్భంగా దాదాపు 300 కోట్లతోని దీర్ఘకాలికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వాటిని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం ప్రారంభించబోతున్నారు. అంటే ఇవాళ 5:30 to 6:30కి క్యాబినెట్లో ఉన్న ఎంటైర్ మంత్రులు ఇవాళ మధ్యాహ్నం అక్కడ చేరుకొని క్యాబినెట్ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటలకు క్యాబినెట్ భేటీ జరగబోతుంది. పలు కీలక నిర్ణయాలు, అంటే క్యాబినెట్ భేటీ 4 గోడల మధ్య గతంలో ఫామ్ హౌస్లో కానీ, తర్వాత ప్రగతి భవన్లో కానీ, అదేవిధంగా సచివాలయంలో జరుగుతూ వస్తూ ఉండేవి. కానీ ఇవాళ అలా కాకుండా హైదరాబాద్ వెలుపల జరుగుతుంది. కాబట్టి దట్టు మేడారంలో ఒక ఫారెస్ట్ ప్రాంతంలో ఫస్ట్ టైం జరగబోతుంది. ఫస్ట్ టైం జరగబోయే ఈ క్యాబినెట్కి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది క్యాబినెట్ అనేది? ప్రధానంగా మనం అనుకున్నట్టుగా మున్సిపల్ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలకి, అదేవిధంగా ప్రాదేశిక ఎన్నికల మీద ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు అంటే రాష్ట్రం మొత్తంగా గుర్తుండిపోయేలా 1-2 ప్రభుత్వాలకు కూడా ప్రభుత్వం అంకురార్పణ చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. 1-2 స్కీమ్స్ని కూడా ప్రభుత్వం అనౌన్స్ చేసే, అంటే క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేసే అవకాశం ఉందన్నట్టు కూడా కొంతమంది మంత్రులు చెప్తున్నారు. ఏందన్నది సాయంత్రం 5:30 గంటల్లోగా మనకు తేలబోతుంది. అయితే ఈ మేరకి రాష్ట్ర సంబంధించిన మంత్రులు హైదరాబాద్ నుంచి మేడారం అందరూ బయలుదేరారు. 5:30కి చేరుకుంటారు. 6:30 వరకు క్యాబినెట్ భేటీ ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాత్రికి బస కూడా అక్కడే చేస్తారు. అయితే రాత్రి ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి ఎంటైర్ క్యాబినెట్ కూడా ఈ రాత్రంతా కూడా వనంలోనే నిద్రిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మేడారంలో కొత్తగా హరిత హోటల్ ఉంది. హరిత హోటల్ అది అకామిడేషన్ సరిపోదు కాబట్టి టెంట్ సిటీ అని ఒక కొత్తగా జపాన్ టెక్నాలజీ టెంట్ సిటీలో ఒక అత్యాధునికమైన హంగులతో అత్యాధునికమైన
సౌలభ్యాలతో టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. ప్రతి మంత్కి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్కి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మోరోవర్ అక్కడ అకామిడేషన్ కనుక సరిపోకుంటే రామప్ప, లక్నవరం తదితర ప్రాంతాల్లో కూడా ఆయా శాఖల వారీగా విభజించి అక్కడ నైట్ అకామిడేషన్ ప్లాన్ చేశారు. రేపు ఉదయం తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ క్యాబినెట్ భేటీ అయిన తర్వాత క్యాబినెట్ భేటీలో జరిగే నిర్ణయాలు అనంతరం రేపు మేడారం పనులను అధికారికంగా గద్దెలను ప్రారంభిస్తారు. అధికారికంగా కూడా లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. సో చంద్రిక, ఇవాళ క్యాబినెట్ భేటీ అనేది ఒక చరిత్రలో ఒక సుదీర్ఘంగా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. జనవరి 18 మేడారం చింతన, తల్లుల చింతన, వనదేవతల సమక్షంలో అంటే జనంలో జరిగే క్యాబినెట్ గల వనంలో జరుగుతుంది. నెంబర్ 1, ఆ వనంలో జరిగే క్యాబినెట్ భేటీ ఎలా జరుగుతుంది, ఎలాంటి కీలక నిర్ణయాలు, ఎలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయనేది కూడా రాష్ట్ర ప్రజానికం చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది చంద్రిక. అయితే వెంకట్, ఇప్పుడు ఆల్రెడీ విఐపీస్ అందరూ ఆఫీసర్స్ కానీ మినిస్టర్స్ కానీ వెళ్తున్నారు మేడారానికి కేబినెట్ భేటీకి సంబంధించి. సో ఇంకో వైపు చూస్తే భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది, జాతర దగ్గరలో ఉంది కాబట్టి మరి ఈ భేటీకి కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా, భక్తులకి దర్శనానికి కూడా ఆటంకం కలగకుండా భక్తులకి ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రైట్ చంద్రిక, ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక మంత్రి, ముఖ్యంగా ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేపట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇవాళ ఆదివారం కాబట్టి ఆదివారం జనరల్గా రష్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ ప్రతి ఆదివారం 4 లక్షలు 5 లక్షలు అందరూ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. మొన్న ఆదివారం దాదాపు 6 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్న ఫ్రైడే రోజు దాదాపు 5 లక్షల మంది వచ్చారు. నేను శనివారం కాబట్టి రష్ తక్కువగా ఉంది. ఇవాళ ఆదివారం అన్ని హాలిడేస్ ది ఎండ్. అదేవిధంగా సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, తర్వాత స్కూల్స్ ఉంటాయి కాబట్టి సండే ఈసారి విపరీతంగా రద్దీ ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఉదయం నుంచి ఇప్పటికే రష్ ఇంకా పెరుగుతుంది. మధ్యాహ్నం వరకు మేడారంలో ఇంకా రష్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఓ పక్క లక్షలాది సంఖ్యలో వస్తున్న భక్తులను అమ్మవార్ల దగ్గరికి చేర్చడం, అదేవిధంగా వీవీఐపీలు ఎవరైతే అధికారులు వస్తున్నారో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో, తర్వాత వివిధ హోదాలో ఉన్న అధికారులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. నాకు తెలిసి 450 నుంచి 600 మంది అధికారులు ఇవాళ క్యాబినెట్ భేటీలో పాల్గొనబోతున్నారు. 300 మంది అక్కడ కేవలం పోలీసులు కాకుండా ఇతరత్ర శాఖల 300 మంది అధికారులు అక్కడ ఓన్లీ ఏర్పాట్లు పర్యవేక్షించే వాళ్ళే ఉన్నారు. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటు 1600 మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. అంటే దాదాపు 2000కు 2500కు పైగా అధికారులే ఉంటారు. కాబట్టి అటు భక్తులని అదేవిధంగా వచ్చిపోయే వారిని కూడా కొంత కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. అయినప్పటికీ మేడారం సమ్మక్క సరళమ్మ గద్దెలకి హరిత హోటల్కి కాస్త 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయితే ఈసారి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా మంత్రులు కానీ, వీవీఐపీలు కానీ, ముఖ్యమంత్రి కానీ ఇవాళ ఈవినింగ్ దర్శనం కాకుండా రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని ఆ తర్వాత గద్దెలను ప్రారంభిస్తారు. ఇవాళ ఈవినింగ్ ఓన్లీ క్యాబినెట్ భేటీకే పరిమితం అవుతుంది. క్యాబినెట్ భేటీ ఉంటుంది కాబట్టి కాస్త దూరంగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఎలాంటి ఆంక్షలు ఉండవని అధికారులు చెప్తున్నారు. సాదాసీత భక్త జనానికి ఎలాంటి ఆటుపోట్లు, ఎలాంటి ఆటంకాలు కాకుండా భక్తులను ఎప్పటికప్పుడు కూడా రష్ క్లియర్ చేసే విధంగా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున తల్లుల వద్దకు చేరుకొని అక్కడ దర్శనం చేసుకొని పనులను ప్రారంభిస్తారు చంద్రిక.